హలో ట్రైనీలు, ఈరోజు మనం దీని గురించి నేర్చుకోబోతున్నాం. ఈ వీడియో యొక్క లక్ష్యాలు: ఈ సెషన్ తర్వాత మీరు చేయగలరు కొలత టూల్స్ ఉపయోగం మరియు వాటి అనువర్తనాన్ని గుర్తించడం, మార్కింగ్ టూల్స్ ఉపయోగం మరియు వాటి అనువర్తనాన్ని గుర్తించడం. ప్రారంభిద్దాం. ఆపరేషన్ యొక్క ప్రదేశాన్ని సూచించడానికి మరియు కార్యకలాపాల క్రమంలో మార్గదర్శకత్వాన్ని అందించడానికి మార్కింగ్ ఆఫ్ లేదా లేఅవుట్ నిర్వహించబడుతుంది. మార్కింగ్ అవుట్ పెన్సిల్ లేదా స్క్రిబ్బర్ మొదలైన వాటితో చేయబడుతుంది. కార్పెంటర్ పెన్సిల్. కార్పెంటర్ పెన్సిల్ సాధారణంగా ఓవల్ క్రాస్ సెక్షన్. ఇది చిసిల్తో పదును పెట్టబడుతుంది. పెన్సిల్ ఖచ్చితమైన పని కోసం ఉపయోగించబడుతుంది. పెన్సిల్ యొక్క కఠినత్వం పట్టి HB, H మరియు F పై మార్క్ చేయబడుతుంది. మార్కింగ్ కత్తి. ఇది కట్టింగ్ ఎడ్జ్ను ఏర్పరచడానికి ఒక చివర ఒక బిందువు మరియు మరొక చివర పదునైన బ్లేడ్తో ఉక్కుతో తయారు చేయబడింది. బ్లేడ్ లేదా కత్తి నిలువు భుజాన్ని రంపపు లేదా చిసిల్తో కత్తిరించే కట్ లైన్లను గుర్తించడానికి ఉపయోగిస్తారు. పాయింట్ దూరాలను గుర్తించడానికి మరియు పంక్తులను వ్రాయడానికి ఉపయోగించబడుతుంది. స్టీల్ స్క్రైబర్. ఒక స్టీల్ స్క్రైబర్ దాని పాయింట్ వద్ద పదునుగా ఉండాలి. చిసిల్ కట్ లేదా రంపపు కట్ చేసిన పంక్తులను వ్రాయడానికి ఇది ఉపయోగించబడుతుంది. స్క్రైబర్ని ఔల్గా ఉపయోగించకూడదు. హ్యాండిల్ను సుత్తితో కొట్టవద్దు. మార్కింగ్ గేజ్. మార్కింగ్ గేజ్ అనేది ముఖం మరియు అంచుకు సమాంతరంగా ఉండే పంక్తులను గుర్తించడానికి ఉపయోగించబడుతుంది. ఉదాహరణకు వెడల్పు మరియు మందాన్ని కొలవడానికి. గేజ్ చదరపు చెక్క బార్ లేదా బీమ్ కలిగి ఉంటుంది. దానిపై చెక్క బ్లాక్ లేదా స్టాక్ స్లైడింగ్ అవుతుంది. థంబ్ స్క్రూ ఉపయోగించడం ద్వారా ఈ బ్లాక్ను ఏదైనా అవసరమైన కొలత వద్ద బిగించవచ్చు. స్క్రూను కొలవడం ద్వారా గేజ్ సెట్ చేయబడుతుంది మరియు స్టాక్ స్పర్ నుండి అవసరమైన దూరానికి మార్చబడుతుంది. మెజర్మెంట్ని రూల్తో తీసుకోవచ్చు. సెట్ చేసిన తర్వాత స్క్రూను కొలిచేటప్పుడు బిగించబడుతుంది. స్టాక్ చెక్కకు వ్యతిరేకంగా గట్టిగా పట్టుకొని ముందుకు సాగుతుంది. మార్టీస్ గేజ్. మార్టీస్ గేజ్ మేకింగ్ గేజ్ని పోలి ఉంటుంది, కానీ 2 స్పర్స్తో ఉంటుంది. 2 స్పర్లను వేరువేరు దూరాల్లో ఉంచవచ్చు మరియు ఒకేసారి 2 సమాంతర రేఖలను గుర్తించవచ్చు. ఇది హార్డ్వుడ్తో తయారు చేయబడుతుంది మరియు బీమ్ చివరలో సర్దుబాటు స్క్రూ ఉంటుంది. స్క్రూ స్పర్స్లో ఒకదానిని పైకి, క్రిందికి లేదా కోరుకున్నట్లు కదిలిస్తుంది. బీమ్ యొక్క మరొక వైపు సాధారణ మార్కింగ్ గేజ్ లేనందున ఒక పాయింట్తో అమర్చబడి ఉంటుంది. గేజ్ మార్టీజ్లు మరియు టెనెన్స్లను సమాంతర రేఖలను ఉపయోగించి ప్యారలల్ లైన్స్ గుర్తించడానికి ఉపయోగించబడుతుంది. కటింగ్ గేజ్. స్టెమ్ స్క్రిబ్బింగ్ కత్తి చివరలో ఒక చీలిక సహాయంతో స్థిరంగా ఉంటుంది. చీలికను వదులు చేయడం ద్వారా కత్తి పొడవు పెంచుకోవచ్చు లేక తగ్గించవచ్చు. విస్తృత పలకలలో ఈ గేజ్తో స్క్రిబ్బింగ్ మార్కులను గుర్తించవచ్చు. పొడవైన కమ్మీలు, రాయితీలు మరియు డౌట్ టెయిల్లను తయారు చేయడానికి ఈ కటింగ్ గేజ్తో లోతైన గుర్తులను రాయవచ్చు. వుడ్ మరియు ప్లైవుడ్ యొక్క సన్నని కట్లు 3 మిమీ మందం వరకు కత్తిరించడం సాధ్యమవుతుంది. ప్యానెల్ గేజ్. ఇది ఒకే మార్కింగ్ గేజ్ లాగా ఉంటుంది, కానీ ఖండం మరియు స్టాక్ పొడవుగా ఉంటుంది. ఖండం పొడవు 400 మిమీ. 150 మిమీ కంటే ఎక్కువ పొడవు గల పలకలలో ప్యానెల్ గేజ్తో స్క్రైబింగ్ మార్కులు తయారు చేయబడతాయి. ట్రామెల్ పాయింట్స్. పెద్ద వృత్తాలు మరియు ఆర్కులను వేయడానికి ట్రామెల్ పాయింట్లు ఉపయోగించబడతాయి. ముడుచుకున్న స్క్రూను తిప్పడం ద్వారా ఒకదానికొకటి అవసరమైనంత దూరంలో 2 సైడ్లుగా పాయింట్లు చెక్క బ్యూటన్ లేదా స్టీల్ రాడ్కు బిగించబడతాయి. పాయింట్ బ్యాటన్ లేదా స్టీల్ రాడ్కు బిగించబడుతుంది. కొన్నిసార్లు పాయింట్లలో ఒకదానిని పెన్సిల్ సీసంతో భర్తీ చేయవచ్చు. వింగ్ కంపస్. ఉక్కుతో తయారు చేయబడిన ఒక జత డివైడర్లను లెగ్స్ కలిగి ఉంటుంది. లెగ్స్ పాయింట్లకు పదును పెట్టబడతాయి మరియు పైభాగంలో అవి రివెట్ చేయబడతాయి లేదా స్క్రూ చేయబడతాయి. అవి సెట్ స్క్రూ ద్వారా అవసరమైన దగ్గర స్థిరపరచబడతాయి. యూజెస్: సర్క్యులర్ ఆర్క్లను సెట్ చేయడం కోసం, స్టీల్ రూల్ నుండి జాబ్ని కొలతను బదిలీ చేయడానికి, వక్రతలను గుర్తించడానికి. రూలర్ లేదా స్టీల్ రూలర్. ఇది సరళ పొడవులను కొలవడానికి మరియు గీతలను గీయడానికి ఉపయోగించబడుతుంది. కొలాప్సబుల్ వుడ్ వర్క్ టెక్నీషియన్ రూల్. దీనిని జిగ్-జాగ్ రూల్ అని కూడా అంటారు. ఇది ఒకదానికొకటి వదులుగా ఉండే 10 ముక్కలను కలిగి ఉంటుంది. ప్రతి ముక్క 10 సెంటీమీటర్లు పొడవు మరియు మొత్తం పొడవు 1 మీటర్.
ఈ నియమంతో ఎక్కువ దూరాలను కొలవవచ్చు. కొన్నిసార్లు ఇది మరొక వైపు బ్రిటిష్ సిస్టమ్ కొలతలను కలిగి ఉంటుంది. ఫోల్డింగ్ రూల్, దీనిని ఫూట్ రూల్ అని కూడా అంటారు. ఇది 6 అంగుళాలు లేదా 150 మిల్లీమీటర్లు పొడవు ఉండే 4 మడతలను కలిగి ఉంటుంది. ఇది ప్లాస్టిక్ లేదా మెటాలిక్ కీలతో కలుపుతారు. కొలత తీసుకున్న తర్వాత స్కేల్ను మడతపెట్టి దుమ్ము లేకుండా ఉంచండి. ఇది పాకెట్లలో సులభంగా తీసుకువెళ్ళవచ్చు. మెటల్ క్లిప్ వేర్ అండ్ టేర్ని నివారించడానికి ఈ రూల్ని చివర్లో అందించబడుతుంది. టేప్ మెజర్మెంట్ రూల్, పొడవైన కొలతల కోసం టేప్ మెజర్మెంట్ రూల్ ఉపయోగించబడుతుంది. టేప్ ఉక్కుతో తయారు చేయబడుతుంది, మన్నికైనది మరియు ఖచ్చితమైనది. ఉపయోగంలో లేనప్పుడు టేప్ పెట్టెలో ఉంచాలి. విభాగాలు సెంటీమీటర్లో లేదా అంగుళాల్లో తయారు చేయబడతాయి. టేప్ కొలత లోపల మరియు వెలుపల కొలత కోసం స్లైడింగ్ ముగింపు భాగాన్ని కలిగి ఉంటుంది. కాంబినేషన్ సెట్, లేఅవుట్ పని, కొలత మరియు కోణాల తనిఖీ వంటి వివిధ రకాల పని కోసం కాంబినేషన్ సెట్లను ఉపయోగించవచ్చు. కాంబినేషన్ సెట్లో ప్రొట్రాక్టర్ హెడ్, స్క్వేర్ హెడ్, సెంటర్ హెడ్ రూల్ ఇవన్నీ ఉన్నాయి. ప్రొట్రాక్టర్ హెడ్, ప్రొట్రాక్టర్ హెడ్ తిప్పవచ్చు మరియు ఏదైనా అవసరమైన కోణాన్ని సెట్ చేయవచ్చు. ప్రొట్రాక్టర్ హెడ్ 1 డిగ్రీ ఖచ్చితత్వంలో కోణాలను గుర్తించడానికి మరియు కొలవడానికి ఉపయోగించబడుతుంది. దీనికి జోడించిన స్పిరిట్ లెవెల్ క్షితిజ సమాంతర ప్లేన్లో జాబ్లను సెట్ చేయడానికి ఉపయోగించబడుతుంది. స్క్వేర్ హెడ్, స్క్వేర్ హెడ్ 90 డిగ్రీస్ వద్ద ఒక కొలిచే ముఖాన్ని కలిగి ఉంటుంది మరియు రూల్కి 45 డిగ్రీల వద్ద మరొకటి ఉంటుంది. ఇది 90 డిగ్రీలు మరియు 45 డిగ్రీలు కోణాలు గుర్తించడానికి మరియు తనిఖీ చేయడానికి ఉపయోగించబడుతుంది. ఇది యంత్రాలపై వర్క్ పీస్లను సెట్ చేయడానికి మరియు స్లాట్ల లోతును కొలవడానికి కూడా ఉపయోగించవచ్చు. సెంటర్ హెడ్, ఇది రూల్స్తో పాటు సిలిండ్రికల్ జాబ్స్ని గుర్తించడానికి ఉపయోగించబడుతుంది. క్యాలిపర్స్, క్యాలిపర్లు స్టీల్ రూల్ నుండి వాస్తవాలకు కొలతలను బదిలీ చేయడానికి ఉపయోగించే సాధారణ కొలిచే సాధనాలు మరియు దీనికి విరుద్ధంగా క్యాలిపర్లు ఉమ్మడి రకం మరియు కాలు ఆకారాన్ని బట్టి వివిధ రకాలు ఉంటాయి. జాయింట్స్ రకాలు, సాధారణంగా ఉపయోగించే క్యాలిపర్లు దృఢమైన జాయింట్స్ క్యాలిపర్లు మరియు స్ప్రింగ్ జాయింట్ క్యాలిపర్లు. రీక్యాప్, ఈ ట్రైనింగ్ సెషన్లో చెక్క పనిలో కొలత, మార్కింగ్ మరియు టెస్టింగ్ టూల్స్ను గుర్తించడం మరియు ఉపయోగించడం కవర్ చేయబడుతుంది. ఇది వుడ్ వర్క్ టెక్నీషియన్ యొక్క పెన్సిల్, మార్కింగ్ కత్తి, స్టీల్ స్క్రిబర్, మార్కింగ్ గేజ్, మోటైజ్ గేజ్, కటింగ్ గేజ్, ట్రాముల్, పాయింట్స్, వింగ్ దిక్సూచి, రూలర్స్, టేప్ మెజర్మెంట్ రూల్ మరియు కాంబినేషన్ సెట్స్ వంటి వివిధ టూల్స్ గురించి వివరిస్తుంది. ఖచ్చితమైన చెక్క పని కోసం లేఅవుట్, కొలత మరియు కోణ తనిఖీలో ఈ సాధనాలు నిర్దిష్ట ప్రయోజనాలను అందిస్తాయి. పెన్సిల్ హార్డ్నెస్ ఎంపికతో సహా సరైన టూల్ వాడకాన్ని, పదును పెట్టే పద్ధతులు మరియు మోటైజ్లను గుర్తించడం, రేఖలను రాయడం మరియు కోణాలను కొలవడం వంటి ఆచరణాత్మక అనువర్తనాలు ఈ సెషన్ నొక్కి చెబుతుంది. ఈ సెషన్లో బోధించిన ప్రతిదాన్ని మీరు అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. మరో వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ధన్యవాదాలు మరియు గుడ్ బై.